హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అశ్విన్ అరవింద్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అయితే నిన్న షార్ట్‌లో అప్‌లోడ్ చేశాను కదా! చెప్పాను కదా! మేమైతే బయటికి వచ్చాము పిల్లలతో పాటు. ఇక పిల్లలకు వాళ్ళకి నచ్చిన ప్లేస్‌కి అయితే వచ్చేసామన్నమాట. ఇది అన్నమాట వీళ్ళకి నచ్చిన ప్లేస్. ఇప్పటికి మాక్సిమం ఒక 10 టైమ్స్ అని వచ్చుంటాం ఇక్కడికి. అయినా పిల్లలకి మాత్రం ఈ ప్లేస్ అంటే ఎందుకంత ఇష్టమో తెలియదు. ఎప్పుడు చూసినా ఇక్కడికే వస్తారనమాట పిల్లలు. కానీ చాలా బాగుంటుందండి పిల్లలకి గేమ్స్ ఆడుకోవడానికి కానీ, పిల్లలు సరదాగా ఎంజాయ్ చేయడానికి కానీ ఈ ప్లేస్ అయితే బెస్ట్ ప్లేస్ ఎంబీఎన్ఆర్లో అయితే. నాకు కూడా చాలా ఇష్టం. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు అయితే ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక గేమ్ ఉందన్నమాట, ఏరోప్లేన్ది. ఈ గేమ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు. ఆల్రెడీ అది స్టార్ట్ అయిపోయింది. సో అందుకోసం అని పక్కల చిన్నగా ఆడుతున్నారనమాట. ఇంకా ఈ ఇది ఏరోప్లేన్ అయితే అశ్విన్కి బాగా నచ్చింది. కానీ అద్వి కాసేపు తిరిగి భయపడిండనమాట. కొంచెం స్పీడ్ ఎక్కువ పెంచిండనమాట అతను. అంటే నార్మల్గా పెంచాడు, ఆయన ఎందుకో వాడికి కొద్దిగా భయం వేసి దిగాడనమాట. ఓకే, అశ్విన్ అయితే బెటర్గానే ఎంజాయ్ చేశాడు. కానీ అద్వి అయితే మధ్యలోనే డ్రాప్ అయిపోయిండు అనమాట. అద్వి మధ్యలో దిగేసిండు. ఇంకా పిల్లల ఆనందం, ఆ సంతోషం అయితే అసలు చూడలేమండి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. గేమ్స్ అంటే చాలు, ఇట్లా రెస్టారెంట్ గేమ్స్ ఉన్న ప్లేస్కి వస్తే వాళ్ళ సంతోషానికి అసలు లిమిటే ఉండదన్నమాట. అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా వాళ్ళ సంతోషం కోసమే కదండి మనం ఉండింది. నాకు కూడా అయితే చాలా బాగా అనిపించింది. కానీ ఇవి అయితే ఈ ఏరోప్లేన్ది ఇవి అయితే ఇప్పుడు కొత్తగా పెట్టినట్టున్నారు. స్టార్టింగ్లో అయితే లేకుండే మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఇంకా ఇప్పుడు పెట్టినారు. ఇంకా తను మధ్యలో డ్రాప్ అయ్యి అదేంటి బైక్ది అయితే ఎక్కాడనమాట అద్విన్ అయితే. వాడు భయపడి ఈ బైక్ది అయితే తను ఎక్కాడు. తనకు బాగా నచ్చింది ఈ బైక్ కూడా. ఇంకా కానీ సండే అయినందుకు చాలా మంది వచ్చారండి. ఇంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఎప్పుడు వెళ్ళినా కొద్దిగా వీకెండ్ కాకుండా మధ్యలో వెళ్తామన్నమాట. ఎందుకంటే ఎక్కువ జనాలు ఉంటే పిల్లలు ఆడుకోలేరు, సరదాగా తిరగలేరు అని చెప్పేసి మేము మధ్యలో వెళ్తామన్నమాట. వీక్లీ మధ్యలో వెళ్తాము. ఇంకా పైన కూడా గేమ్స్ ఉంటాయి. సో మేమైతే పైకి వెళ్ళామన్నమాట. ఇక్కడ పిల్లలకైతే గేమ్స్ అయితే చాలా బాగుంటాయండి. ఒకటి ఎల్ఈడి పైన ఆ గేమ్స్ ఉంటాయి కదా, వాటర్ షూట్ చేసేది, అవి బాగుంటాయి. ఇక ఈ కార్ది ఇది అయితే పర్సన్ అయితే లేకుండే కొద్దిసేపు అయితే వెయిట్ చేసాము. ఇక్కడ మనం గేమ్స్ ఏమన్నా పిల్లలకి ఆడించాలంటే ఒక కార్డ్ ఇస్తారనమాట. మనం దాంట్లో అమౌంట్ వేసుకోవాలి. ఆ కార్డ్ అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. ఈ గేమ్ అయితే చాలా బాగా ఆడాడు మా అశ్విన్ అయితే. ఇంకా ఎక్కడ కార్ది అనమాట. నేను మా వారు ఇద్దరం ఆడాము. అసలు ఎంత స్పీడ్గా, ఎప్పుడు నేను ఫస్ట్ టైం ఎక్కానండి ఇది. మా వారు ఫోర్స్ వల్ల ఎక్కాల్సి వచ్చింది. నాకు భయం. ఇది ఎలా ఆడతారు, ఎలా డ్రైవ్ చేస్తారో కూడా తెలియదు. అతను అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. లెఫ్ట్ రైట్కి జరిగితే తిప్పండి, అదంతకు అదే పోతుంది. బ్రేక్ పైన అయితే ప్రెస్ చేసే పెట్టండి లెగ్ అని చెప్పేసి అన్నారు. ఇంకైతే మేము అది పిల్లల కోసం అయితే ఆ గేమ్ అయితే ఆడామన్నమాట. ఇంకా మళ్ళీ కిందికి వచ్చాము. కిందికి వచ్చి ఇంకా అదేమంటారు, ఇక్కడ మ్యాక్సిమం పెద్దవాళ్ళకు ఎక్కువ ఉన్నాయండి. చిన్నపిల్లలకు 2-3 ఉన్నాయి. కానీ పెద్దవాళ్ళు జాయింట్ వీల్ అవన్నీ ఉన్నాయి కదా, అది పెద్దవాళ్ళు ఆడేవి. సో అవైతే పిల్లలు ఏం ఆడలేదు. ఇది కూడా చాలా బాగుందండి. ఇది అది గాల్లోనే ఇట్లా ఫ్లై అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. నేనైతే పిల్లలు భయపడిండ్రు, ఎక్కిద్దామంటే ఎక్కివ్వలేదు. వద్దు మమ్మీ, ఇది వాటర్ది ఆడతామని చెప్పేసి ఇదైతే ఆడారనమాట. ఇంకా అశ్విన్కి అయితే అసలు ఎంతసేపు ఆడిండ్రో, 2 టైమ్స్ ఆడిండ్రు ఇదైతే. ఇంకా మేమైతే ఇంకా గేమ్స్ అయితే కంప్లీట్ చేసుకొని పెద్దవాళ్ళవి అయితే ఇంకా మేమైతే ఏం ఎక్కలేము, పిల్లల కోసం అదొకటి ఎక్కాము. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పేసి ఓ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. డిన్నర్ ఆర్డర్ చేసి ఇంకా ఏం తినాలి ఏంటి అని పిల్లలకు నచ్చిందే తీసుకొని బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నామండి.
సో అదైతే తినేసాం అనమాట. ఇంకా ఈ సండే మీరు ఎలా స్పెండ్ చేస్తారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మా మినీ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఈ సండే అయితే మేము స్పెండ్ చేసామన్నమాట. ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.